వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా. సో గోధుమ పిండి హల్వా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం నేను తీసుకుంది 1 కప్ గోధుమ పిండి, దానికి 1/2 కప్ తురిమిన బెల్లం అండ్ 1/2 కప్పు గీ. ఇదైతే అమూల్ ప్యూర్ గీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందని నేను అది యూజ్ చేస్తాను యాక్చువల్లీ ఆ బ్రాండ్. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెసిపీని 1 కప్పు గోధుమ పిండిని ఇలా ఒక పెనంలోకి తీసుకుందాం. ఫస్ట్ ఈ గోధుమ పిండి మొత్తం దీంట్లోకి ఫస్ట్ యాడ్ చేసుకోండి. సో ఈ గోధుమ పిండిని లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. దీంట్లోనే ఒకసారి కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి. సో అలా చేస్తే ఏమవుతుందంటే గోధుమ పిండి బర్ఫీ వచ్చేసి చాలా స్మూతీ అండ్ టేస్టీగా ఉంటుంది. బర్ఫీ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది, చాలా స్మూత్గా వస్తుంది. సో అందరైతే చాలామంది ఇనిషియల్గానే ఫస్ట్ నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి దాంట్లోకి మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేస్తారు కదా, దానివల్ల కొంచెం ఉండలు కట్టినట్టు అలా అవుతుంది. సో ఇలా చేసామనుకోండి, ఫస్ట్ గోధుమ పిండి వేయించుకునేటప్పుడు నెయ్యి వేస్తే అప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ చాలా స్మూత్గా వస్తుంది. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లో వేగాలి. ఇప్పుడు ఇది ఇలా వేగుతున్నప్పుడే మనం ఏంటంటే నేనైతే ఈ గీ తీసుకుంటాను కదా, ఇది కొంచెం కాచాను నెయ్యిని, దీన్ని కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయండి. 1/2 కప్ అంతా వేయించుకోవాలి. 1/2 కప్ అంత నెయ్యి పడుతుంది యాక్చువల్లీ. 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ గీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండి గోలింది. సో ఈ గోధుమ పిండి మంచిగా ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి జీడిపప్పు స్మెల్ వస్తుంటుంది. సో ఈ గోధుమ పిండి గోలిన తర్వాత మనకి జీడిపప్పు స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే బెల్లంని తురిమి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. బట్ మనం బెల్లంని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ గోధుమ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. సో మనం ఈ మిశ్రమంలోకి మనం గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్లో అయిపోయింది గోధుమ పిండి అండ్ మంచి జీడిపప్పు ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది. మీరు కావాలనుకుంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత నేనైతే ఏదైతే గోధుమ పిండిలోకి నేను తురిమిన బెల్లాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్గా ఇట్లా మనం బెల్లం అయితే దీంట్లోకి కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు నేను ఫైనల్గా అయితే ఈ గోధుమ పిండి బర్ఫీని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇది ఎప్పుడైతే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు గాడ్స్ పెట్టండి, ఎందుకంటే చల్లారినాక కొంచెం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి గాడ్స్ అంతా బాగా రాదు. సో మీరు ముందే ఇలా పెట్టేసుకోండి. సో ఫైనల్లీ చూసారు కదా, ఇలా వేడి ఉన్నప్పుడే గాడ్స్ పెట్టుకోండి అండ్ చల్లారిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. ఓకే గైస్, ఇది ఫైనల్లీ టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి బర్ఫీ. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.